హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు టమాటా బాత్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం అల్లం, 2 చిన్న ఆనియన్స్, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి తీసుకొని వీటిని సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 గ్లాస్ ఉప్మానొక్క తీసుకుంటున్నాను. ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇందాక కట్ చేసుకున్న సన్నగా అల్లం తురుము వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఇందాక కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, సన్నగా కట్ చేసుకొని ఇవి వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇవి బాగా మగ్గేంత వరకు ఉంచుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో చెక్క, లవంగాలు బాగా పొడి చేసి దీన్ని వేసుకుంటాం. ఇది చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో 1 గ్లాసు నూకకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే మంచి కన్సిస్టెంట్లో వస్తుంది. మనకు కావాల్సిన దానిలా వచ్చేటట్టు 3 గ్లాసులు వేసుకుందాం. వాటర్ వేసి మూత పెట్టుకుందాం. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు దీనిలో ఇందాక ఫ్రై చేసుకున్న నూక ఉంది కదా, ఇది వేసుకొని బాగా కలుపుకుందాం. ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపి అది దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉందాం. ఇలా దగ్గరికి అయింది కదా, ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంకా ఇంతేనండి, ఇది పల్లి చట్నీతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా బాత్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.